ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కేకేఆర్ ఇంకా ఢిల్లీ మ్యాచ్ ఉంది. హెడ్ టు హెడ్ రికార్డ్ అలాగే యావరేజ్ స్కోర్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కేకేఆర్ ఇంకా ఢిల్లీ మధ్యన 35 మ్యాచెస్ జరిగాయి. దానిలో కేకేఆర్ 19 మ్యాచెస్, ఇంకా ఢిల్లీ 15 మ్యాచెస్ గెలిచాయి. ఒక మ్యాచ్ మాత్రమే వర్షం కారణంగా రద్దయింది. సో డెఫినెట్లీ అడ్వాంటేజ్ అయితే ఫేవరెట్స్గా కూడా కేకేఆర్ బరిలో దిగుతారు. వాళ్ళ ఫామ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. 3 బ్యాక్ టు బ్యాక్ విన్స్ ఆఫ్టర్ హారబుల్ ఫస్ట్ హాఫ్. సో డెఫినెట్లీ వాళ్ళు ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నా సరే కేకేఆర్ 3 మ్యాచెస్ గెలిచారు, ఢిల్లీ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. సో ఫామ్ పరంగా చూసుకుంటే వాళ్ళు మంచి అడ్వాంటేజ్తో అయితే వస్తారు, ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. బట్ ఢిల్లీకి హోమ్ మ్యాచ్, సో డెఫినెట్లీ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకొని వాళ్ళు గెలవాలని ట్రై చేస్తారు. ఏ టీం ఓడిపోతే ఆ టీంకి ప్లే ఆఫ్ రేస్కి కొంచెం టైట్గా మారిపోతుంది. సో డెఫినెట్లీ 2 టీమ్స్ వెరీ స్ట్రాంగ్గా ఫైట్ చేయాలని కోరుకుంటారు. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి ఢిల్లీ స్టేడియంలో ఇక్కడ 160 to 170 దాకా ఉంది. సో డెఫినెట్లీ యావరేజ్ స్కోర్ పరంగా చూసుకుంటే ఒక మంచి హై స్కోరింగ్ మ్యాచే. అండ్ డ్యూ పడితే డెఫినెట్లీ చేజింగ్కి టీంకి చాలా స్ట్రాంగ్గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా చేజింగ్కి మంచి అడ్వాంటేజ్ అయిపోయింది పిచ్. సో కమింగ్ మ్యాచెస్లో కూడా డెఫినెట్లీ ఢిల్లీకి ఇంకా కేకేఆర్కి చాలా టైట్గా ఉంటుంది. సో ఈ మ్యాచ్లో గెలిచి మంచిగా ప్లే ఆఫ్స్కి సాఫీగా వెళ్ళాలని కోరుకుంటారు. సో మీరేమనుకుంటున్నారు? ఢిల్లీ గెలుస్తుందా, కేకేఆర్ గెలుస్తుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.